TGCET 2025 5th class కీ పేపర్ పార్ట్ ఏ తెలుగు. రామప్ప గుడిలో శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. గీత గీసిన పదానికి ఏకవచనం గుర్తించండి. శిల్పాలకి ఏకవచనం ఏమిటంటే శిల్పం. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. పై వాక్యంలో విశేషమును గుర్తించండి. విశేషణము అంటే ఏమిటి? ఎర్రని. తథ్యము అనే పదానికి అర్థం ఏమిటి? తథ్యము అనే పదానికి ఆన్సర్ ఈస్ నిజము. ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. ద్విత్వాక్షరం అని అంటే ఒక పదానికి దాని ఒత్తే రావాలి. అదేమిటి? కిన్నెర, మక్కువ. శిల్పం పదానికి బహువచన పదమును గుర్తించండి. శిల్పం అనే పదానికి బహువచన రూపం ఏమిటంటే శిల్పాలు. 6వది గోపి హైదరాబాదుకు వెళ్ళాడు. పై వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగం? గోపి అనేది పేరును తెలుపుతుంది కాబట్టి నామవాచకం. క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి. భారతదేశం, సి ఆప్షన్. ఈ క్రింది వానిలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. ద్విత్వాక్షరం అంటే ఒక పదానికి అదే ఒత్తు రావాలి. దాన్నే ద్విత్వాక్షరం అని అంటారు. దాన్ని ఇప్పుడు గొడ్డలి. ఆదివాసులలో ధైర్యాన్ని నింపింది ఎవరు? కొమరం భీముడు. పరమానంద శిష్యులు ఎలాంటి వారు? వాళ్ళు అమాయకులు. దేశమును ప్రేమించుమన్నా ఆన్సర్ ఈస్ మంచి. మంచి అన్నది పెంచుమన్నా. ఈ క్రింది వానిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది? ప్లాస్టిక్ పాడు చేస్తుంది. ఈ క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి. సరైనదేది? ధర్మప్రభువు. సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు? సంపదలు కలిగినప్పుడు బంధువులు వస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? ఇది మనకు తెలిసిందే, హైదరాబాద్. అచ్చులతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. అచ్చులతో మొదలయ్యే పదం ఏమిటి? ఊయల. గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? విశేషణం. బంగారం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. హిమం. బద్దెన రాసిన శతకం పేరేమిటి? బద్దెన రాసిన శతకం పేరు సుమతి. ఆ నుండి అంహ వరకు గల అక్షరాలను ఏమంటారు? అచ్చులు అని అంటాము మనం. పార్ట్ బి ఇంగ్లీష్. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ద pancake సెట్ ఆన్ ద పిగ్స్ లాంగ్ నోస్. ఇందులో అడ్జెక్టివ్ ఏదంటే లాంగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్లిప్డ్ వర్డ్. న్యూట్రిషియస్. ఆప్షన్ ఈస్ ఏ. Rewrite the words into a meaningful sentence. In school or discipline or maintain. Answer is D. Maintain discipline in school. 24 question. Which sentence is written in the future tense? Future tense ante jaragaboyedi. Eppudu it will rain tomorrow. Pick out the odd word. Train is the correct answer. Identify the correct sentence. Raju ran fast but lost the race. This is the correct answer. Identify the right word for the following distribution. An instrument for finding directions. Compass. Compass ద్వారానే మనం డైరెక్షన్స్ తెలుసుకుంటాం. Complete the following sentences using opposite adjective. The tree is too dash to climb. Tall to climb is the correct answer. Fill in the blank with suitable preposition. The carpet is dash the floor. On the floor is the correct answer. Use opposite pronoun to complete the given sentences. Pushpa is a good girl. She likes to help others. She is the correct answer. Choose the word opposite in meaning to the underlined word. How ugly it is. How ugly it is. దానికి ఆన్సర్ ఇస్ బ్యూటిఫుల్.
కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ అపోజిట్ అడ్జెక్టివ్. షీ లైక్స్ కలర్ఫుల్ బెలూన్స్. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి కలర్ఫుల్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్లెప్ట్ వర్డ్. చిల్డ్రన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ మనకైతే ప్యాసేజ్ ఇచ్చారు, దాన్ని మనం చదివి ఇందులోనే ఆన్సర్స్ చూడాలి. వేటి చిన్న గో. చిన్న ఎక్కడికి వెళ్ళిండంట? టు చాచా షాప్. చాచా షాప్కి వెళ్ళిండు. చాచా షాప్. వాట్ డిడ్ చిన్న వాంట్ టు బై. ఏం కొన్నాడంట? బెల్స్. హూ గేవ్ ద మనీ టు చిన్న. గ్రాండ్ ఫాదర్. చిన్నకి మనీ ఎవరు ఇచ్చిండంటే గ్రాండ్ ఫాదర్ ఇచ్చిండు. వై వాస్ చిన్న షాక్డ్. చిన్న ఎందుకు షాక్ అయిందంటే హీస్ మనీ వాస్ మిస్సింగ్. అతని మనీ మిస్ అయిందంట, అందుకే షాక్ అయిండు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. ద స్క్వారల్స్ డాష్ ఈజ్ బిజీ. టైల్. టైల్ మీన్స్ తోక. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఈస్ డి. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. A bucket of flowers is the correct answer. Answer is C. Write the plural form of the word potato. Potato ki plural form entante answer is option is D, potatoes. Complete the following sentences using the correct verb. Trisha dash. Trisha writes letters to her constant regularly. Option B. Replace the underlined word with suitable pronoun. Arjuna was one of the Pandavas. Answer is Arjuna is a boy. He. Supply the missing letters. SAILOR. Sailor is the correct answer. Option is A. Fill in the blank with opposite preposition. She has a bundle of sticks dash her hand. Sticks on her hand. Option is D. Choose the correct word to fill in the blank. Hari picked a bunch of grapes for lunch. Option is D. Part C. Ganita Shastram. Mathematics. 50, 754, 692, 300. Descending order of the above numbers are ఇట్లనే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఆన్సర్ ఇస్ డి ఆప్షన్. యూజ్ ద డిజిట్ 6374 అండ్ ఫార్మ్ స్మాలెస్ట్ నెంబర్. ఇట్లనే స్మాలెస్ట్ నెంబర్ లాగా రాయాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 367. క్వాంటిటీ ఫ్రమ్ అడ్జెక్టివ్ డివిజన్. ఇక్కడ డివిజన్ ఇచ్చిండు, ఇక్కడ డివిజన్ ఉన్నది. ఆన్సర్ కరెక్ట్ ఏది కరెక్టో ఈ డివిజన్ కరెక్ట్ లేదో రాయాలి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 55 ఆన్సర్. ఒక గణితంలో 6 అరటి పండ్ల చొప్పున 49th క్వశ్చన్. 59 into 13 చేస్తే ఎంత వస్తుంది అంటే 767 వస్తుంది. ఒక గత్తులో 6 అరటి పండ్ల చొప్పున 162 అరటి పండ్లు ఎన్ని గుత్తలలో ఉంటాయి? ఆన్సర్ ఇస్ 27. ఆప్షన్ ఇస్ బి 20,020 ఇన్ ఫిగర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 students కెన్ సిట్ ఆన్ ఎ బెంచ్. ఒక్కొక్క బెంచ్లో 3 విద్యార్థులు కూర్చోగలిగితే 40 మందికి ఎన్ని బెంచీలు కావాలను అని అంటే మనకు ఆన్సర్ ఈస్ 13 లేదా 14. ఇవి రెండిట్లలో ఏదైనా ఒకటి వస్తుంది. డౌట్. ఆప్షన్ ఏ ఆర్ బి. నంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ ఈస్. ఒక సంవత్సరంలోని వారాల సంఖ్య ఎంత? 52. ఆప్షన్ సి
750 ml plus dash is equal to 1 liter. 250 milliliters is equal to 1 liter is the correct answer. Option C. 750 ml 2 times of which number will give you 350? ఏ సంఖ్య యొక్క 2 సార్లు 350 ఇస్తుంది? 175 is the correct answer. Option B. 2 లీటర్ల కూల్ డ్రింకులు 8 మందికి సమానంగా పంచితే ఇద్దరి దగ్గర ఉన్న కూల్ డ్రింకులు మొత్తం ఎంత అని అడిగితే ఆన్సర్ ఈస్ 500 milliliters. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈస్ బి. ఇక్కడ మనకు బాక్స్ ఇచ్చిండు. ఇప్పుడు 145 45, 3 15 45, ఇప్పుడు 9 5 45 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ సి. ఆప్షన్ సి. నేను 50కి 60కి మధ్య ఉంటాను. నన్ను 7 భాగించక శేషం వస్తుంది. ఒక శేషం వస్తుంది. అయినా నేనెవరిని? ఆప్షన్ సి 57 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక సంచిలో 105 మామిడి పండ్లు కలవు. వీటిని 5 పండ్ల చొప్పున ఒక పెట్టెలో అమర్చిన ఎన్ని పెట్టెలు వాడుకుంటారు అని అంటే ఆప్షన్ సి 21. క్రింది వాటిల్లో లీపు సంవత్సరం ఏది? 2012 is the correct answer. Option B. If the cost of 1 kg sugar is ₹40, then the total cost of 2500 grams of sugar is ₹100 meters. 100 rupees. Difference between the greatest and smallest numbers formed by using the digits 9 to 8 is 693 is the correct answer. Option is B. Fraction of shaded part. ఈ షేడెడ్ పార్ట్ కనుక్కోమంటుండు మనకు. ఇందులో ఎన్ని షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి? 1 2, అందుకే 2 బై 1 2 3 4 5 6, టోటల్ ఎన్ని ఉన్నాయి? 6. ఇక్కడ రాయాలి. ఏది ఉన్నాయి? 2/6. ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకు ఎన్ని అంచులు ఉంటాయి? ఆన్సర్ ఈస్ 12. డి. ఆప్షన్ డి. ఒక పెన్ను ఖరీదు ₹6 అయితే 25 పెన్నుల ఖరీదు మొత్తం ఎంత అవుతుంది? 150. 6/25 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 150. ఆన్సర్ బి. ఆప్షన్. ఇది పాఠశాల గురించి. ఒక పాఠశాలలోనట 1వ తరగతిలో 10 మంది ఉన్నారు. 2వ తరగతిలో 12 మంది ఉన్నారు. 3వ తరగతిలో 15 మంది ఉన్నారు. 18 20. ఫస్ట్ 1వ తరగతిలో ఎంత ఉన్నారు? 10 మంది. 2వ తరగతిలో 12 15 18 20 మొత్తం ప్లస్ చేయండి. 75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. 860 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్స్ డాష్ సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు 860 ఉంది, దాన్నే కామ పెడితే 860. ఆప్షన్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ 8,60. 8 meters 60 centimeters. Next 68. Use the digits 3 4 2 9 and form smallest number. ఈ డిజిట్స్ని యూజ్ చేసుకొని మనకు స్మాలెస్ట్ నెంబర్స్గా రాయమంటున్నాడు. ఆప్షన్ ఈజ్ బి. 2349 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? 1 3 5 7 9. మనకి ఎగ్జాక్ట్గానైతే 9 అని తెలుసు. ఆప్షన్ సి 9 ఆన్సర్. ఒక్క బొమ్మ కంట 4 స్టూడెంట్స్ అయితే 4 బొమ్మల కంటే
4 into 4. 4 4s are 16. అందుకే 16 members. Option D. Part D. Environmental Science. 71th question. Our Telangana state animal is deer. తెలిసే మనకు జింక. Who is Dr. Salim Ali? పక్షి శాస్త్రవేత్తను అతను. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? రఫ్లిషియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గన్నేరు గులాబీ మొక్కలను మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురు గుబురుగా కనిపిస్తాయి. అందుకే వాటిని పొదలు అని అంటారు. పొదలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్ మరియు పివి సింధు ఏ క్రీడకు సంబంధించిన వారు? బ్యాడ్మింటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. జంతువులకు చికిత్స చేసే హాస్పిటల్ను పశు వైద్యశాల అని అంటారు. ఆప్షన్ ఏ పశు వైద్యశాల. ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చిండు. బొమ్మను చూసి ఉత్తర దిశను గుర్తించండి. ఇక్కడ ఉత్తర దిశ ఏది? ఇది ఉత్తర దిశ, కాబట్టి ఆన్సర్ ఇస్ బి. ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డు మంజూరు చేసే అధికారి ఎవరు? కలెక్టర్ లేదా రెవెన్యూ సరిహకారుడు? ఇది డౌట్గా ఉంది. మీరు ఒకవేళ మీ తరగతి గదిలో సూర్యుడు ఉదయించే వైపు నిలబడితే మీ కుడివైపు ఏ దిక్కు ఉంటుంది? దక్షిణం ఉంటుంది. ఆప్షన్ ఏ. సరస్సుల నగరం అని ఏ నగరాన్ని అంటారు? ఉదయ్పూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. తెలంగాణ స్టేట్ ఏ గ్రూప్ ఆఫ్ మండల్స్ మేకే. కొన్ని మండలాలలో సముదాయం ఒక డాష్గా ఉంటుందంట. ఏమి? జిల్లా పరిషత్గా ఉంటుంది. ఆప్షన్ ఈస్ డి. వందశాంత పరిశోధం సౌకర్యాలు ఉన్న గ్రామాలు మరియు అన్ని ఇండ్లలో మంగుదూర్లు ఉన్న గ్రామాలకు ఇచ్చే పురస్కారం. ఆన్సర్ ఈస్ నిర్మల్ పురస్కారం. ఏం పురస్కారం? నిర్మల్ పురస్కారం. ఆప్షన్ ఏ. యునెస్కో గుర్తించిన రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఏ పూర్వపు జిల్లాలో ఉన్నది? వరంగల్. ఆప్షన్ ఈస్ డి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్స్మకాలు అని అంటారు. అండోత్పకాలు అని అంటారు. ఆప్షన్ డి. ప్రస్తుత కాలంలో ఎక్కువ కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. దీన్ని ఏ కుటుంబం అని అంటారు? చిన్న కుటుంబం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని డాష్ అంటారు. ఏమని అంటారు? క్రీడా స్ఫూర్తి. ఆప్షన్ ఏ. పాము శబ్దాలను ఎలా గుర్తిస్తుంది? పాము చర్మం ద్వారా గుర్తిస్తుంది. ఆప్షన్ ఈస్ డి. ఇది కొద్దిగా డౌట్గా ఉంది. కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి. ఇలా గుంపులుగా కలిసి జీవించడాన్ని డాష్ అంటారు. కాలనీ జీవనం అని అంటారు. ఆప్షన్ ఏ. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు మొదలగును వాటన్నింటినీ కలిపి డాష్ అంటారు. ఏమంటారు? జీవ వైవిధ్యం అని అంటారు. ఆప్షన్ ఏ.
పార్ట్ ఈ మెంటల్ అబిలిటీ. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ చూడండి 7 2 42 3 9 1 18 2 5 1. ఇక్కడ 10 వస్తుంది. 10 3. ఇక్కడ 10 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. వాట్ విల్ కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ప్లేస్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది నెక్స్ట్ అని అంటే ఆప్షన్ సి. ఈ షేప్ అనేది ఇక్కడ వస్తుంది. మొన్న శుక్రవారం అయితే ఎల్లుండి ఏ రోజు? మొన్న శుక్రవారం అయితే ఎల్లుండి మంగళవారం. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఈజ్ డిఫరెంట్. ఇందులో ఏది డిఫరెంట్గా ఉందంటే ఇది మూల నుంచి ఉంది, ఇది మూల నుంచి ఉంది, ఇది మూల నుంచి ఉంది, ఇది కానీ మిడిల్లో ఉంది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ ఇన్ ఏబిసి బిసిడి సిడిఈ. ఏబిసి ఇందులో డిఈఎఫ్ వస్తుంది. ఆప్షన్ ఇస్ డి. కంప్లీట్ ద ఫిగర్. ఈ ఫిగర్ని ఎలా కంప్లీట్ చేయాలనంటే 3 7s are 21, 11 3s are 33. అయితే ఇప్పుడు 9 3s ఎంతనో కనుక్కోవాలి. ఇక్కడ ఆన్సర్ ఇస్ 9. ఆప్షన్ డి 9. ఒక్క యాపిల్కి 10 రూపీస్ అయితే 4 యాపిల్స్కి 40 రూపీస్ అవుతుంది. అయితే ఒక్క యాపిల్కి 10 రూపీస్. ఈ ఒక్క బాల్కి ఏంటంటే 20 ఈజ్ ఈక్వల్ టు 50 ఫ్రూట్స్. 20 20 40 ప్లస్ 10 50 ఫ్రూట్స్ stands for 20. Answer is 20. Option C 20 answer. Look at the series 1 22 3 4 44 5 66 7 తర్వాత 88 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు 10 దెన్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఒక బ్యాగ్ 10 రూపాయలు అయితే పేజ్ ఎంత? 29. ఆప్షన్ బి. 100 క్వశ్చన్. అబ్జర్వ్ ద ప్యాటర్న్ అండ్ ఫిల్ ఇన్ మిస్సింగ్ నెంబర్స్. ఈ ప్యాటర్న్లో మిస్ అయిన నెంబర్స్ ఏవో కనుక్కోవాలి మనం ఇప్పుడు. 2 4s are 8, 7 3s are 21, 5 4s are 20. 5 4s వస్తుంది కాబట్టి 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చెప్పింది ఏది? అన్నీ తప్పులే. ఏ బుక్లెట్ చెప్పారు ఇప్పటి వరకు? సి. బుక్లెట్ సి. ఎస్, సి ఈజ్ ద బుక్లెట్ కోడ్.